మాట్లాడు. నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్లో ఒక కొత్త జోష్ ఈరోజు కనిపించింది. మళ్ళీ యువ నాయకుడు మారుబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేశారు. యావత్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులంతా ఈరోజు ఈ మసీద్ బండలో కనిపించారు. చాలామంది ఉద్యమకారులు కూడా పాల్గొన్నారు. మనతో పాటు రవి గారు ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. ఎట్లా సంతోషంగా అనిపిస్తుందా? మీ అధినేత జన్మదిన వేడుకల్ని చాలా వైభవంగా నిర్వహించారు, ఏం చెప్తారు? ముందుగా అందరికి నమస్కారం. ఈరోజు మా తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బర్త్డే సందర్భంగా రాష్ట్రం మొత్తం ఉత్సాహంగా సాగుతూ ఉన్నది. మొత్తం ఎక్కడ చూసినా కూడా పార్టీలకు అతీతంగా ఆయన బర్త్డే చేయడము, ఆయన ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారే మాకు ఇలాంటి సీఎం ఉంటే మా రాష్ట్రము సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఆయన చేసిన మంచి పనులు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆయన బర్త్డే చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు. సరే, మొన్నటి వరకు చాలా మంచి రోజులు మనం చూసాము. రాబోయే రోజుల్లో కూడా చాలా మంచి రోజులు ఉండబోతున్నాయి అని చెప్పి అర్చకులు చెప్తున్నారు. కానీ ఈ రోజే మీరు మీ ట్రస్ట్ ప్రారంభోత్సవ వేడుకను చాలా వైభవంగా ప్రారంభించారు. అన్నిటికీ మించి చాలా బిజీ షెడ్యూల్లో జోగినపల్లి సంతోష్ గారు వచ్చారు, మాజీ ఎంపీ. ఎందుకు ఈ రోజే ట్రస్ట్ ప్రారంభించాలని అనిపించింది మీకు? మంచి పని చేయాలంటే ఒక మంచి ఆదర్శం తీసుకోవాలి. ఏదైనా సరే అమ్మాయి ఆదర్శంగా మా కేసీఆర్ గారిని తీసుకున్నాం. ఈరోజు ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన చేసిన అభివృద్ధిలో, ఆయన చేసిన రాష్ట్రానికి చేసినటువంటి కష్టము, ఆయన ఎలాంటి ఇబ్బందులు, ఆయన నిరాదేశ చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా చేసినా అలాంటి వ్యక్తులను మనం నిరాదేశం తీసుకుంటే మనం ముందుకు సాగుతామని ఉద్దేశంతో మేము ఈరోజు ఎంఆర్వై ఫౌండేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ద్వారా మేము సేవ కార్యక్రమం చేసుకోవడానికి మాకు మంచి అవకాశం కలుగుతుందని మేము ఫౌండేషన్ నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీరు అన్నట్టుగానే ఈరోజు సంతోష్ అన్న గారు కూడా రావడం జరిగింది. మత్స్యబండ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. వచ్చి కూడా ఇతను మంచి చెట్లు నాటడము, విద్యార్థుల సమక్షంలో మంచి వాతావరణంలో ఈరోజు మా అధినేత బర్త్డే మంచి వాతావరణంలో నిర్ణయించుకోవడం జరిగింది. కావున మా అధినేత గారికి ఇంకా దేవుడు మంచి నిండు 100 ఏళ్ళు మంచి శక్తినిచ్చి మా రాష్ట్రాన్ని ఇంకా మంచి అభివృద్ధి బాట నడిపించాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. సో సందర్భం వచ్చింది కాబట్టి 2-3 ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. బయట కొంత ప్రచారం కూడా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు రవి. బీఆర్ఎస్ పార్టీ సరే వేరే డివిజన్లో ఎట్లుందో తెలియదు కానీ కొంత శేర్లింగంపల్లి డివిజన్లో కానివ్వండి, నియోజకవర్గ వ్యాప్తంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఏంటి మీ టార్గెట్ ఏంటి? మేము అప్పటి నుంచి కూడా అధిష్టానం మేరకు మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాము. మా అధినాయకులు ఏంటంటే ఇంతకుముందు కొన్ని దుష్టశక్తులు మాకు అడ్డంగా ఉండే కావున ఈరోజు మాకు అందరూ కూడా అధిష్టానం కూడా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందు నడుపుతూ ఉన్నారు. అధిష్టానము మా యొక్క కేసీఆర్ సమక్షంలో మా రామన్న మమ్మల్ని బాగా ఆదరిస్తూ ఉన్నారు. మా కవితక్క గారు ఈ పెద్దలందరూ కూడా మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చి మీరు ముందుకు సాగు, శేర్లింగంపల్లి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. కావున రాబోయే రోజుల్లో అన్నట్టుగా రామన్ అన్నట్టుగా రాబోయే రోజుల్లో అధిష్టానం ఎలాంటి బాధ్యత అప్పచెప్పినా కూడా శిక్ష వహించి దాన్ని బాధ్యతగా తీసుకొని మేము ముందుకు సాగుతా ఉన్నాం. సరే, కరెక్ట్గా సంవత్సర కాలం ఉంది జీహెచ్ఎంసీ ఎన్నికలకి. 4 సంవత్సరాలు పూర్తయింది కార్పొరేటర్ల కాలం. ఎట్లా ఒకవేళ శేర్లింగంపల్లి నుంచి మీరు బరిలో దిగాలని చెప్పి కేటీఆర్ కానీ మీ పార్టీ ఆదేశిస్తే చాలా బలంగా గెలవడానికి సిద్ధంగా ఉన్నారా? అధిష్టానము బరిలో దిగు అనడమే లేటు. మా బీఆర్ఎస్ నాయకులు, మా కార్యకర్తలందరూ ఒక యుద్ధంలాగా ఇట్లా బయలుదేరదామన్నట్టుగా ఇట్లా కసిగా ఉన్నారు. కావున అధిష్టానం ఏ రోజైతే మమ్మల్ని మీరు అన్నట్టుగా మమ్మల్ని బర్రెలు దింపితే మేము ఖచ్చితంగా ఉంటాము. అలా ఇదే కాదు, వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తాం. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. ఎవరైతే పార్టీలు మారారో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్కి కూడా కొంత డైరెక్షన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఒకవేళ శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తే గాంధీని దించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం కార్యకర్తలంతా సన్నద్ధంగా ఉన్నారు. షూర్ అండి, డెఫినెట్గా ఈరోజు మేమే కదా మన సుప్రీంకోర్టులో వెళ్ళి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు డేట్ తీసుకోవడం జరిగింది. మన 11 తారీఖు వెళ్ళారు. వాళ్ళు కూడా మళ్ళీ ఏం జరిగింది అనేది వాళ్ళు ఆపుతా ఉన్నారు. ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి రాజీనామా చేసి బయటికి రండి.
2 గోడల మీద ఎందుకు ఆడుతున్నారు అట్లా? ఖచ్చితంగా మేము కాంగ్రెస్ నాయకులమో మాకు ధైర్యం ఉంది, మేము రాజీనామా చేసి మేము కాంగ్రెస్ చేకూర్తి మీద మేము నిలబడి గెలుస్తామని చెప్పి ధైర్యంగా బయటికి రండి. ఎందుకు వస్తలేరు? ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సరే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ లేవు. అందుకనే వాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఎక్కడో అక్కడ కూర్చొని ఈ కథలు పడుకుంటా ఇవన్నీ కోర్టుని డేట్లు ఇచ్చుకోవటం నడుపుతూ ఉన్నారు. ఏ రోజు ఎలక్షన్ వచ్చినా శేర్లింగంపల్లిలో ఎవరికి నాయకునికి ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మెజార్టీతో గెలిపించి తీరుతామని చెప్తాము. గాంధీ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో గాంధీ కాదు, గాంధీ లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంటికి పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది. కావున ఇలాంటి మోసపూరిత రాజకీయ నాయకులని ఖచ్చితంగా తరబడి రోజులు వచ్చినాయి. ప్రజలు కూడా చాలా అలర్ట్ అయినారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఫైనల్గా బీజేపీ కూడా చాలా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ శేర్లింగంపల్లి ఒకటి. బీజేపీ నాయకులను కూడా ఎదుర్కోవాల్సిన అవసరము బాధ్యత మీ మీద ఉంది. ఎట్లా బీజేపీ బలంగా ఉందని మీకు ఏమైనా అనిపిస్తూ ఉందా ఈ నియోజకవర్గంలో కానీ ఈ డివిజన్లో? మీరు అంటే నాకు నవ్వొస్తూ ఉంది బీజేపీ అంటే. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోజు ఒక సీఎం లాగానే తిరుగుతుండే డైలీ. మాకు అసలు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఈరోజు. కేటీఆర్ గారు చూస్తే డైలీ ఒక ప్రోగ్రాము. ఎక్కడైనా బీజేపీ తిరుగుతున్నారండి? ఏ సమస్య మీదైనా ఒక లగచర్ల కావచ్చు, ఇంకా అలా చూసుకుంటే ఎన్నో ప్రోగ్రాంలు డైలీ ఒక ప్రోగ్రాము 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి కారులో డైలీ ఒక రోడ్ షోలు కానీ రైతుల గురించి కానీ నీళ్ళ గురించి కానీ తిరిగి వస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు ఎక్కడైనా తిరుగుతున్నారు? వాళ్ళకి ఏం మొక్కముందని మొన్న 8 సీట్లు గెలిపించే వాళ్ళు మోసపోయినామని చెప్పి ప్రజలు ఆల్రెడీ తెలుసుకుంటున్నారు. ఇంకా బీజేపీకి కాంగ్రెస్కి ఛాన్స్ లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో 16కు 16 ఎంపీ సీట్లు మావే, 100 నుంచి 105 సీట్లు మావి గెలిచే ఛాన్సెస్ మాకున్నాయి. చివరిగా ఈ నియోజకవర్గంలో ఉద్యమకారుల పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు. నేను కూడా 7 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాను. ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు, బాగా కష్టపడి అందరినీ కలుపుకొని వెళ్తూ ఉన్నారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత ఉద్యమకారులను, సీనియర్ నాయకుల్ని, జెండా మోసే కార్యకర్తలను ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ ఆవేదన, బాధ. మీ దగ్గర కూడా ఈరోజు కార్యక్రమంలో చాలామంది వచ్చారు, ఉద్యమకారులే కానివ్వండి, సీనియర్ నాయకులు, యువకులు. వీళ్ళందరికీ ఏమన్నా అండగా నిలబడబోతూ ఉన్నారా? వీళ్ళందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా అండి. వీళ్ళ పారాషూట్ వచ్చే వాళ్ళకు ఈరోజు చర్మగీతం పట్టే రోజులు వచ్చినాయి అని చెప్పేసి ప్రజలు కూడా మా ఉద్యమ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు. కావున ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన బాధల్లో, చేసిన ఉద్యమాల్లో ఇప్పుడు వచ్చిన నాయకులు తెలియదు. కానీ తెలుసుకొని కూర్చోబెట్టుకొని కనీసం వాళ్ళకు ఒక ధైర్యం ఇస్తారంటే బాగుంటుంది. ఆ ధైర్యం ఇవ్వకుండా వాళ్ళు 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ పబ్బం గడుపుకోనికే ముందుకెళ్ళిపోయింది. కానీ ఆ ఉద్యమకారులు వాళ్ళ బాధలేంది, వాళ్ళ సాధలేంది, వాళ్ళ పదవులే కాదండి, వాళ్ళని పిలుచుకొని ఏంది వాళ్ళ బాధసాలు తెలుసుకొని మీరు నేను అండంగా ఉన్నాను చెప్పాలి. ఖాతం ఎలక్షన్లో అప్పుడు వచ్చినప్పుడు నేను ఉన్నాను చెప్పడం. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఉద్యమకారులు ఎక్కడ పోతారో, ఇంకెవరు పోతారో, ఇక అన్ని ఎక్కడ పోతారో, వీళ్ళకి కావాల్సింది కార్పొరేట్ లెవెల్లో వీళ్ళు నడిపించుకుంటూ ఉంటారు. కానీ కాకపోతే ఇప్పుడు అట్లా లేదు సీన్. ఇక్కడ మేము ఖచ్చితంగా ఉద్యమకారులు కానీ ఇంకా అందరినీ కూడా సీనియర్ నాయకులని చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలుసుకొని పోతున్నాం. ఎట్లా అనిపిస్తుందండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక దగ్గర ఒక పండగ వాతావరణం అనిపించింది? చాలా సంతోషకరమైన సందర్భము. కేసీఆర్ బర్త్డే అంటే మన ఒక తెలంగాణకే గర్వకారణం. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు న్యూస్లో రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేస్తాడు, కేసీఆర్ సరిగ్గా నిలబడడు, తూలుతాడు, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడమను అని అంటాడు. ఫస్ట్ వాళ్ళ గవర్నమెంట్ సరిగ్గా నిలబడేటట్టు చూసుకోండి. కేసీఆర్ ఒక సీనియర్ని అట్లా విమర్శించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. మా బీఆర్ఎస్ కాదు, నేను ఒక కేసీఆర్కి ఒక వీర అభిమానిని. అయితే కేసీఆర్ని అట్లా విమర్శించడం అందరి పెద్దవాళ్ళని విమర్శించినట్టు లెక్క. అది చాలా తప్పు. కేసీఆర్ని విమర్శించడం మాత్రం రేవంత్ రెడ్డి. తను ఇప్పుడు చిన్నవాడు ఉండొచ్చు, తను 70 ఏండ్లకు వచ్చాక ఎట్లా ఉంటాడో తన పరిస్థితి చూసుకోమను. ఇప్పుడు 71 సంవత్సరం బర్త్డే చేసుకున్న కేసీఆర్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు. మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా స్ట్రాంగ్గా తీసుకోగలడు. తను చేసిన మంచి పనులు ఏవి చేయట్లేదు, ఏవి పథకాలు అమలు చేయట్లేదు. కనీసం రైతు బంధు ఇంతవరకు రైతులకు అందలేదు, ఆత్మహత్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా ఇంకా రాబోయే రోజులు అందరూ ప్రజలు గుడ్డిగా నమ్మే రోజులు పోయాయి. ఆ బీఆర్ఎస్దే అంతా గులాబీమయమే అవుతుంది. అందరు కారు ఎక్కుతారు, కారు దిగిన వాళ్ళు కూడా మళ్ళీ కారు ఎక్కుతారు.
ఓకే, థ్యాంక్ యూ. అద్భుతమైన కార్యక్రమాలు రవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గట్టిగా నిలబెట్టబోతూ ఉన్నారా పార్టీ అవకాశం ఇస్తే? పార్టీ అవకాశం ఇస్తే నిలబెట్టడానికి పునాదులు వేస్తున్నాడు. అయితే ఈ పునాదులు వేసేవాడు ఎవడనేది మొన్నటిదానికి భయపడి ఈ పునాది వేసిన వాళ్ళని ఏం చేస్తారో బెదిరిస్తారో అన్నట్టు చేసింది. అసలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ వాళ్ళు రవి గారు ఈ పార్టీకి మూమెంట్ చేద్దామని ఈ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్న కాడి నుంచి సరే అంతకుముందు ఏం చేసిందనే ప్రజలకు తెలియదు ఎక్కువ. కానీ రవి మొదలుపెట్టి ఉద్యమకారులందరి దగ్గర తీసుకొని యువతను దగ్గర తీసుకొని అంతా మూమెంట్ చేసుకుంటా ఏ ప్రాబ్లం ఉంది, ఏ సమస్య ఎక్కడే ఉంది అని తిరిగితే వారు ఏలెత్తి చూపినటువంటి సమస్యల్లో 1-2 తప్ప మిగతా అన్నీ అక్కడే ఉన్నాయి. ఉదాహరణకు రైల్వే బ్రిడ్జ్ కింద చేసినాం, ఉద్యమం చేసినాం, మీరు చూసిండ్రు, దాన్ని మొదలుపెట్టిండ్రు, కానీ అసంపూర్తిగానే ఉంది. ఇప్పటి వరకు ప్రజలు మస్తు బాధపడుతున్నారు, ఏం చేయట్లేదు. ఆ తర్వాత దోమల సమస్య మీద రవి గారు మేమందరం కలిసి ఉద్యమం చేసినాం. కానీ ఏ చెరువులో ఆడ ఒక్క పార మట్టి కూడా తీయలేదు. చెరువు కట్టల కింద నిర్మాణాలు జరిగితే ఆపడం లేదు. కాబట్టి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ప్రజలు విసిగిపోయిండ్రు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. దానికి వారధిగా ఇక్కడ షేర్లింగంపల్లి 106వ డివిజన్లో ఎవ్వరు కని విని ఎరగనంత కార్యక్రమాలు చేయడం కోసం ఒకవేళ నిధులు లేక డబ్బులు లేక ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేయలే. ట్రస్టు అనేది సొంత డబ్బులు ఎందుకు పెడతాండు, సొంత డబ్బులు ఎక్కడి వస్తాయని ప్రశ్నిస్తారని ప్రజల దగ్గర ప్రజల ద్వారా సేకరించి ప్రజలకు మేలు చేయనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ మొదలుపెట్టడం జరిగింది. దానికి కేసీఆర్ గారి బర్త్డేనే ఎన్నుకున్నారు. ఎందుకంటే యోధుడు వీర తెలంగాణ సంపాదించిన నాయకుడు, ఆ వీర తెలంగాణ ఉద్యమ నేత బర్త్డే ఇలాంటి యూత్కు అలాంటి ఉద్యమకారులకు అందరికి కూడా పాపం ఉద్యమం చేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఇది కాదు, రెండో వేవ్లో యువకులదే ఉన్నది. కేసీఆర్ చేసి ఎక్కడైతే వదిలిపెట్టినాయో అవి ఇంద్రమ్మ ఇండ్ల పేర్లు చెప్పి అవి ఇనాగరేషన్ చేస్తారట. అసలు వాళ్ళు కట్టినా ఏంటి ముందుగా అది చెప్పమనండి. అవి చేయడానికి కూడా 3 సార్లు రేషన్ కార్డుకు 3 సార్లు అప్లికేషన్, ఇండ్లకు 4 సార్లు అప్లికేషన్. ఎంతసేపు ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనను మర్చిపోవడం కోసం రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఇది ఇస్తా అది ఇస్తా అని, ఇవాళ ఇది ఇస్తా రేపు ఇంకోటి ఇస్తా అని మభ్య పెడుతున్నాడు. కాబట్టి ఆ రోజులు పోయినాయి. రాబోయే రోజులంతా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు కావాలని ఉద్యమించి ఎన్నుకునే రోజు వస్తుంది. కాబట్టి ఈరోజు మేము 200 మందితోటి అనుకున్నాం ప్రోగ్రాం, కేసీఆర్ గారు బర్త్డే. కానీ ఇవాళ 800 మందితోటి మేము ప్రోగ్రాం ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా తిరిగి వచ్చిండ్రు. ఉద్యమకారులు వచ్చిండ్రు, పారిశుద్ధ్య కార్మికులు వచ్చిండ్రు, జనరల్ పబ్లిక్ వచ్చిండ్రు. కాబట్టి మన రవి గారిని పక్కా మంచి మెజార్టీతోటి ఏ పదవి ఇచ్చినా ఇందాక చెప్పినా తప్పకుండా జయింపజేస్తాం, విజయాన్ని చేకూరుస్తామని చెప్పేసి అధినాయకానికి కూడా మేము తెలియజేసినాం. ప్రజలందరూ కూడా గమనించి ఇలాంటి సేవ చేస్తున్నటువంటి నాయకుడిని మర్చిపోకుండా సేవకుని ఎన్నుకోమంటున్నా, పాలకుని పందికొక్కులాగా తిని పండేటోళ్ళని కాదు అంటున్నా. ఇది నా విజ్ఞప్తి. సో ఈ సంవత్సర కాలం పాటు ప్రజా ఉద్యమాలతో మీరు ప్రతిరోజు గల్లీలో ఉండాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, షేర్లింగంపల్లి నుంచి.